అందరికీ నమస్కారాలు. నేను డాక్టర్ నాదెల్ల విష్ణువర్ధన్ని, కంటి వైద్య నిపుణుని. ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శంకర నేత్ర చికిత్సాలయం ద్వారా చాలా మందికి సుపరిచితుని. అలాగే మీలో కూడా చాలా మంది నాకు వ్యక్తిగతంగా కానీ హాస్పిటల్ ద్వారా కానీ పరిచయస్తులు. ఇప్పుడు మారిపోతున్న ప్రపంచంలో ఈ వస్తున్న టెక్నాలజీ ద్వారా రోజు రోజుకి ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులతో పాటు ఒక పర్సనల్ రిలేషన్స్, ఇంతకుముందు ఒకరితో పరిచయం అవ్వాలన్నా, ఒకరితో అందుబాటులో ఉండాలన్నా వ్యక్తిగతంగానే ఇంటరాక్షన్ అవ్వాల్సిన సందర్భాలు. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీలో ఈ వాట్సాప్ ఛానల్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇంకా రకరకాలు ఎన్నో రకాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్నో వస్తున్న డెవలప్మెంట్స్ ద్వారా ఎక్కువ మందికి చేరువు కావడానికి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చేరువు కావడానికి అవకాశం కల్పించిన ఈ టెక్నాలజీని ఉపయోగించుకుందామని నేను ఈ వాట్సాప్ ఛానల్ నాదెల్ల విష్ణువర్ధన్ అట్ శంకర నేత్ర చికిత్సాలయ అనే ఛానల్ని ప్రారంభించాను. మీకు లింక్ షేర్ చేస్తాను. దయచేసి మీ ఖాళీ సమయాల్లో వీళ్ళని బట్టి వచ్చేయండి. ఇది మొదటి ఎపిసోడ్. ఇందులో క్లుప్తంగా నా గురించి చెప్తాను. నాన్నగారు కీర్తిశేషు నాదెల్ల జగన్మోహన్ రావు గారు ఐడిసిలో, ఏపీఎస్ ఐడిసి ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తూ వెస్ట్ గోదావరి, ఖమ్మం జిల్లాల్లో మొట్టమొదటిసారిగా ఐడిసి బోర్వెల్స్ ప్రారంభించారు. ఆ బోర్వెల్స్ ద్వారా వెస్ట్ గోదావరి, ఖమ్మం జిల్లాలో కొంత భాగం, ముఖ్యంగా మెట్ట ప్రాంతాలు హరిత విప్లవానికి దారితీసాయి. నా కళ్ళ ముందే ఆ బోర్వెల్స్ ద్వారా వచ్చిన డెవలప్మెంట్స్ ని చూస్తూ ఉంటే మా నాన్నగారి గురించి నాకు గర్వకారణం అనిపిస్తుంది. అమ్మ నాదెల్ల గౌరీదేవి గృహిణి. ఇది నాకు ఏలూరు ప్రజలతో మొట్టమొదటి అనుబంధం. నేను కూడా నాన్నగారి ఉద్యోగ రీత్యా 9వ క్లాసు కేపీడీటీ హై స్కూల్ అశోక్నగర్ లో, 10వ క్లాసు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కోటదిబ్బలో చదువుకున్నాము. అలాగే మా మామగారు నిమ్మగడ్డ సత్యనారాయణ గారు విజయవాడ ధర్మల్ స్టేషన్, ఇబ్రహీంపట్నం ధర్మల్ స్టేషన్ కేఎల్ రావు గారితో ప్రారంభించడానికి ఆయనకి ముఖ్య సలహాదారుగా పనిచేసి ఆ ధర్మల్ స్టేషన్ విజయవాడలో అవసరం గురించి ఆయన్ని గట్టిగా ఆయన్ని కన్విన్స్ చేసి ఆయన ద్వారా ఐవిటిపిఎస్ ప్రారంభంలో ముఖ్య భూమికి పోషించేందుకు మా మామగారు నిమ్మగడ్డ సత్యనారాయణ గారు నాకు గర్వకారణమైన విషయము. ఆయన కూడా చివరి దశలో ఏలూరులోనే సెటిల్ అయ్యారు. మా అత్తగారు నిమ్మగడ్డ గంజకామణి, పెనకడిమి గ్రామం. మా అత్తగారు వారి బంధువర్గము మొట్టమొదటిలో ఉన్న శంకర నేత్ర చికిత్సాలయ హాస్పిటల్ కి ప్రజలతో పరిచయాలు గాని హాస్పిటల్ అభివృద్ధికి ఎంతో సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు. ఇది క్లుప్తంగా నా గురించి. మరియు నా భార్య నిమ్మగడ్డ జయలక్ష్మీదేవి, నాదెల్ల జయలక్ష్మీదేవి లా చేసింది. ఏలూరులోనే కొంతకాలం ప్రాక్టీస్ చేశాక ఆ తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ లో నాకు, పిల్లల పెద్దమ్మ తన పాత్ర గణనీయం. మా పెద్దమ్మాయి శాతభారతి ఖమ్మంలో మెడిసిన్ చేసి తర్వాత అమెరికా వచ్చి ఇంటర్నల్ మెడిసిన్ చేసి ఇక్కడ మొట్టమొదటి న్యూయార్క్ నగరంలో పనిచేస్తుంది. బోస్టన్, న్యూయార్క్ నగరాల దగ్గర పనిచేస్తుంది. ఇప్పుడు కొలంబస్ అని ఇండియానా స్టేట్, ఇండియానాపోలిస్ దగ్గరలో ఒక మధ్యస్థాయి గ్రామంలో, మధ్యస్థాయి పట్టణంలో ప్రాక్టీస్ చేస్తా ఉంది, ఉద్యోగం చేస్తా ఉంది. మా అల్లుడు కూడా, నేను విజయ కృష్ణ ప్రసాద్ కూడా ఇంటర్నల్ మెడిసిన్ చేసి ఇద్దరు కలిసి ఒకే హాస్పిటల్లో పనిచేస్తారు. ఇది వాళ్ళ ఇల్లు. మా చిన్నమ్మాయి నాదెల్ల స్వాతి భర్త విఘ్నేష్, తను ఆఫ్థల్మాలజీ పీజీ చేసి ఏలూరులో నాతో పాటు జాయిన్ అయ్యి తర్వాత విజయవాడ
జంగారెడ్డిగూడెం, ఉయ్యూరు, తెనాలి, సత్తెనపల్లి, నూజివీడు, ఇలా 7 హాస్పిటల్స్ ప్రారంభంలో తన పాత్ర గణనీయము. ప్రస్తుతం తనే ఎదురు తప్పితే మిగతా హాస్పిటల్స్ అన్ని తనే మేనేజ్ చేసుకుంటుంది. ఈ మధ్యన తేలపురలు గ్రామంలో అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగుండా 13 ఎకరాల విస్తీర్ణంలో 200 బెడ్స్ ఐ హాస్పిటల్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐ హాస్పిటల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మొన్ననే అన్అఫిషియల్ గా ప్రారంభించబడింది. అఫిషియల్ గా ఈ సంవత్సరం ఆఖరిలో అఫిషియల్ ఇనాగ్రేషన్ జరుగుతుంది. 200 బెడెడ్ ఎక్స్క్లూజివ్ ఐ హాస్పిటల్ విత్ ఆల్ స్పెషాలిటీస్. అండ్ ప్రయత్నం ఒక మంచి సంస్థగా, దేశంలోనే అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దాలని ఆశయంతో ఇవి మొట్టమొదటి అడుగులు. అలాగే ఆ ప్రాంగణంలోనే పారామెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఇంటర్మీడియట్ కాలేజీ 3 కూడా ప్రారంభిస్తున్నాము. తనంతా కూడా మా రెండో అమ్మాయి ఆదుల స్వాతి తను మేనేజ్ చేసుకుంటుంది. నేను కేవలం సలహాదారుని మాత్రమే. అలాగే మా అల్లుడు తన కంటి వైద్యంలో అవసరమయ్యే పరికరాలకు సంబంధించిన ఇండస్ట్రీస్ చూసుకుంటాడు. ఇది క్లుప్తంగా నా గురించి. ఈ ఛానల్ ప్రారంభించడానికి, ఈ ఛానల్ ద్వారా మీతో అనుబంధం పెంచుకోవడానికి నేను నా హాస్పిటల్ నేత్ర చికిత్సాలయ గురించి విశేషాలు కానీ, అలాగే నాకు కొంచెం ప్రయాణాలు, ట్రావెల్ అంటే ఇష్టము. అలాగే వరల్డ్ ట్రావెల్ చేయడానికి కూడా నాకు అవకాశం దొరికింది. కాబట్టి నా ట్రావెల్ సందర్భంగా దొరికే ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ విశేషాలు, అలాగే కొంచెం బుక్స్ కూడా, ముఖ్యంగా ఆటోబయోగ్రఫీస్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కొద్దిగా స్పిరిచువల్ బుక్స్ చదివే అలవాటు ఉంది. మంచి బుక్స్ చదివినప్పుడు ఆ బుక్స్ యొక్క రివ్యూస్, ఆ బుక్స్ నా అనుభవాలు మీతో పంచుకోవడానికి, మరియు పాలిటిక్స్ కూడా, జనరల్ గా స్పోర్ట్స్, సోషల్ ప్రాబ్లమ్స్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్, దానివల్ల ఇంపాక్ట్ అయ్యే మన జీవితాల గురించి నాకు తెలిసిన నా అనుభవాలు ఈ రాబోయే ఎపిసోడ్ ద్వారా మీతో పంచుకోవడానికి ఈ వాట్సాప్ ఛానల్ ప్రారంభించడానికి. ముఖ్యంగా నేను ఈ లింక్ పంపిస్తాను. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీ సలహాలు, కామెంట్స్, మీ అనుభవాలు కూడా ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి. ఈ రకంగా మీతో రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం దొరికేందుకు సంతోషిస్తూ ధన్యవాదాలు. నమస్తే.